హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అతని పేరు చెప్పగానే ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. మనల్ని మనమే మర్చిపోతాం, తన్మయత్వంతో కొట్టుమిట్టాడతాము. అసలు మాట బయటికి రావాలంటే మాట కంటే ముందు నవ్వు వస్తుంది. అతను ఒక కల్ట్ కామెడీ యాంకర్గా దినదిన ప్రవర్తమానం చెందుతుంటే, ఒక నేను పెంచిన మొక్క ఇంత వృక్షం అవుతుందని చెప్పేసి నాకు ఎంతో ఆనందంగా ఉంటుందండి. అంటే మనం ఏమీ ఆశించకుండా ఒక మొక్కను తీసుకొచ్చి నాటితే దానంతకదే గాలి వాన అన్నిటినీ తట్టుకొని దృఢంగా నిలబడి ఈరోజు మహావృక్షంగా తయారై ప్రతిరోజు సోషల్ మీడియాలో వాడి వీడియో లేకోకుండా ఆ రోజు పూట గడవదండి. మీరు నమ్మరు. ఎవరి గురించి అన్న ఇంత ఇంట్రడక్షన్ ఇస్తున్నామంటే ఈ పాటికి మీకు అర్థమే ఉంటుంది. గౌరవనీయ సాంబశివరావు గారి గురించి చెప్పాలంటే నాకే ఇబ్బందిగా ఉంది అట్లా, కానీ తప్పదు. సాంబశివరావు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడతారు నాకు తెలుసు. నేను అది 1 నిమిషమో 2 నిమిషాలు చూశాను. తమ్మునేలేదో ఉంది, ఏ జైలు పంపిస్తాను, జైలు మీ అత్తగారిలా మీ వాళ్ళు పోయారు, అది నాన్ సెన్స్ లేండి. హీ డజంట్ స్పీక్ ఎనీథింగ్ దట్ మేక్స్ సెన్స్. సో సాంబశివరావు గారు గతంలో ఏదో మాట్లాడినట్టు ఒక వీడియో చక్కర్లు కొడుతుంది, ఒకసారి వినండి. తర్వాత బిఆర్ నాయుడు గారికి మనందరి తరపున ఒక అభ్యర్థన ఉందండి. లైక్ ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్ టు బిఆర్ నాయుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ TV5 గౌరవనీయ ఎల్ఎం సాంబా. ఇంకా ఎల్ ముండల అంటే కూడా బాగుండదు, వద్దు అని చెప్పేసి కొందరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఎల్ఎం సాంబా అంటున్నాను. సో బిఆర్ నాయుడు గారికి, అదేనండి మిడ్ నైట్ మసాలా నాయుడు గారికి, ఇంకా అది కూడా తప్పండి, మనం ఏం చేయగలం, వాళ్ళే ప్రోగ్రామ్ పేరు పెట్టారు. సో ఆయన మిడ్ నైట్ మసాలా నాయుడు. సో మిడ్ నైట్ మసాలా నాయుడుకి ఎల్ఎం సాంబా గురించి ఒక అభ్యర్థన, చాలా సిన్సియర్ రిక్వెస్ట్ ఉంది. ఫస్ట్ ఎల్ఎం సాంబా ఏం మాట్లాడతాడో ఒకసారి వినండి. హైదరాబాద్ లో ఐఎస్బి పెట్టారు, ఇది ఆయన ఘన చరిత్ర. హైటెక్ సిటీ ఆయన కనిపించట్లేదా? ఐఎస్బిలో ఆయన కనిపించట్లేదా? అభివృద్ధిలో ఆయన కనిపించట్లేదా? రింగ్ రోడ్ లో ఆయన కనిపించట్లేదా? పివి నరసింహారావు ఫ్లైఓవర్ లో ఆయన కనిపించట్లేదా? మరి ఎయిర్పోర్ట్ లో ఆయన కనిపించట్లేదా? కనిపించకపోతే మీరు కళ్ళుండి కబోదులు, మనసుండి అంటే మనుషులుగా మిగిలేదు తప్ప మనసు లేదు. మీరు కళ్ళుండి కబోదులు, మనసుండి అంటే మనుషులుగా మిగిలేదు తప్ప మనసు లేదు. మీరు కళ్ళుండి కబోదులు, మనసుండి అంటే మనుషులుగా మిగిలేదు తప్ప మనసు లేదు. ఆ మహనీయుడి గురించి మంచి మాటలు 4 చెప్పాలనిపించి నేను చెప్పాను. మంచి మాటలు 4 చెప్పాలని కాదు, 4 రాళ్ళు వెనకేసుకోవాలని నువ్వు చెప్పినట్టు మాకు తెలుసు గౌరవనీయ సాంబా గారు. మీరు ఆ మాటలు చెప్పకపోతే మీకు అక్కడ ఉద్యోగం ఉండదన్న విషయం మాకు తెలుసు. ఫ్లైఓవర్లో వారు కనిపించట్లేదా అంటే బాబు గారి గురించే. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేకి అదేదో ఫ్లైఓవర్కి చంద్రబాబు నాయుడుకి ఏమిటి సంబంధం? అది స్టార్ట్ చేసి ఫినిష్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. రింగ్ రోడ్డు 8 lanes పెట్టాలని చెప్పేసి ప్రపోజల్ తెచ్చి స్టార్ట్ చేసి ఫినిష్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఎయిర్పోర్ట్ కట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఇంకా హైటెక్ సిటీ జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఏది సరే, మీ తృప్తి కోసం మీరు కళ్ళున్న కబోదులు, మీకు ఏమి కనపడదు, మీకు వినపడదు అని శాపనార్థాలు పెడుతున్నాడు. మనం అనాలా, తప్పదు. లేకపోతే మనం మనుషులమైనా మనకు మనసులు లేనట్టే. అది జర్నలిజమా అండి? కాదు, అది జర్నలిజమా మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వీడు అంతటి సెలబ్రిటీ అయ్యాడు. సోషల్ మీడియా మొత్తం మన సాంబా గురించి అండి. నేను ఈ మధ్య దాదాపు 20 రోజులు అయింది అనుకుంటా సాంబా గురించి వీడియో చేసి, గౌరవనీయ సాంబా గారి గురించి వీడియో చేసి. సారీ, మీకు కొత్తగా అనిపిస్తే నేనేం చేయలేను, కొన్ని పరిస్థితుల ప్రభావం అంతే. సాంబా గారి గురించి నేను వీడియో చేసి 20 రోజులు అయింది. ఏమన్నా మాట్లాడేమో మనిషి అనుకున్నా. వాడు మారాడు. వాడికి అంతటి భరోసా ఉంది. చెత్త వాగితేనే వాడికి శాలరీ వస్తుంది, పోతే రాదు. అంటే ఇంకోటి చెప్పనా అండి, మన సైడ్ నుంచి కూడా మనం కూడా అది కోరుకుంటున్నామా లేదా? వాడు చెత్త వాగాలి, మనం నవ్వుకోవాలి, అది కూడా కోరుకుంటున్నామా లేదా? మీరే ఆనెస్ట్గా చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు కూడా బాగా ఊపు వస్తుంది. మా సాంబిగాడి గురించి మాట్లాడితే మీకు కూడా బాగా ఊపు వస్తుంది. నాకు తెలుసు, ఆ విషయంలో నాకు క్లారిటీ ఉంది. సో మనందరి తరపున నాకు ఇది ఎవరో సజెషన్ ఇచ్చారు, నేను మాట్లాడేది కాదండి, నాకు ఫోన్ చేసి ఎవరో చెప్పారు, దయచేసి ఎంత చెత్త వాగుతున్నా మరీ ఎక్కువగా నువ్వు తిట్టకు ప్రదీప్. నువ్వు తిడితే వాడి ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ బిఆర్ నాయుడు గారు అట్లా అనుకుంటున్నా కానీ మనమంతా ఒక ఎల్ముండల సాంబా సాధనా సమితి అనేది ఏదైనా సమితి పెట్టి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఒక 5 ఏళ్లకు సరిపడా వాడికి ఎంతైతే శాలరీ ఇస్తున్నారో
5 ఏళ్లకు సరిపడా డబ్బులు కలెక్ట్ చేసి మనం బ్యాంకులో వేసి నెల నెల మనం శాలరీ ఇద్దాం ప్రదీప్. అతను మాత్రం వార్తలు చదువుతూనే ఉండాలా? అంత ఫ్యాన్స్ ఉన్నారబ్బా. చూడండి, ఒకసారి చూడండి మనిషి ఎంత అమాయకంగా, చూడండి అసలు చూడండి. అది గౌరవనీయ సాంబశివరావు గారు ఏం మాట్లాడుతుందన్నది ఇంకా డిస్కషన్ కూడా అవసరం లేదు. మనము జస్ట్ అలా అదే వైల్డ్ ఫైర్ వెళ్ళిపోతుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, అది సాంబా అంటే సాంబార్ అనుకుంటివా, కాదు రసం. అది వెళ్ళిపోతుంది వైల్డ్ ఫైర్ లాగా, ఒక్కొక్కడికి రసాలు కారుతున్నాయి మనోడి మాటలు విని. సో అదే అండి, మనం అందరం కూడా తలా ఇంత డబ్బేసుకొని సాంబా గారికి ఉద్యోగం పోయే క్షణం వచ్చినా కానీ మనం కాపాడదాం. బిఆర్ నాయుడుకి లంచం ఇచ్చైనా కానీ ఇతని ఉద్యోగాన్ని కాపాడదాం. ఎంతో రిలీఫ్ అండి, స్ట్రెస్ రిలీఫ్. చాలామంది ఫ్యాన్స్ ఏర్పడ్డారండి. అసలు అతని కోసం ట్విట్టర్లో, ఫేస్బుక్లో కొన్ని కొత్త ఛానల్స్ వస్తున్నాయి. అంతటి స్టఫ్ ఇస్తున్నాడు మన సాంబా గారు, గౌరవనీయ సాంబా గారు. సో థ్యాంక్ యూ సాంబా గారు ఫర్ ఆల్ యువర్ సర్వీస్, ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. మామూలు ఎఫర్ట్స్ కాదు. నువ్వు బఫూన్ అవుతూనే, నువ్వు జోకర్ అవుతూనే, నువ్వు క్లౌన్ అవుతూనే, నన్ను ఎవరైనా తిట్టుకొని, నన్ను ఎవరైనా ఎదవ అనుకొని నేను తగ్గను అని చెప్పేసి జాకీలు పెడతావు చూడు. పెట్టి 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 జాకీలు. ఒక్కొక్కసారి మనోడికి కూడా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుందండి. ఏమంటాడు, మీరు నేను ఇది చెప్పిన తర్వాత ట్రోల్ చేస్తారు నాకు తెలుసు, అయినా కానీ నేను చెప్తా అంటాడు. పాపం ప్రాబ్లం, చెప్పకపోతే జీతం రాదు, ఉద్యోగం ఉండదు. అందుకనే చెప్తున్నాం, నువ్వు ఇలానే మాట్లాడుతాడు సాంబా. ఒకవేళ మరీ నువ్వు తిక్కోడి అయిపోతున్నావు, నీ మాటలకు విలువ లేదని బిఆర్ నాయుడు నిన్ను తీసేసినా నువ్వేం భయపడాకు. మేమంతా కలిసి డబ్బులు కలెక్ట్ చేస్తాం. నీకు ఎంతగా నెలకు 1,50,000 వస్తుందా, 2 లక్షలు వస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 5 ఏళ్ళు సరిపడా డబ్బులు కలెక్ట్ చేసి 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసాం అనుకోండి, 5 ఏళ్లకు శాలరీ ఇవ్వచ్చు. మనకు 29 వరకు కావాలా, 3.5 years అంటే 36, 42 నెలలు, 2 లక్షలు వేసుకునే 24 లక్షలు, సరే 16 లక్షలు బేటా అనుకున్నావు. నువ్వు అట్లే మాట్లాడుతున్నావు, మమ్మల్ని పొగడొద్దు. మేము డబ్బులు ఇచ్చినా కానీ నువ్వు ఇదే కామెడీ ప్రొడ్యూస్ చేస్తుండాల. థ్యాంక్ యూ సాంబశివరావు గారు. మరోసారి కలుసుకుందాం. నువ్వు ఆగుతూ ఉండు, నువ్వు ఆపుకో.